ஓம் அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కరించుకుంటూ మన అత్తిగారిగుట్టలోని నూతన దేవాలయ నిర్మాణం కొరకు ఇంతవరకు ధర్మ సహాయం అందించినటువంటి ప్రతి భక్తులకి కూడా శతకోటి వందనములు. భక్తులారా, ఆత్మబంధువులారా, మన ఆలయ నిర్మాణం కోసము మీరందరూ కూడా సహాయం చేస్తారు అనేటువంటి మనస్సంకల్పంతో అందరికీ కూడా ప్రతిసారి మేము వివరిస్తూనే ఉన్నాము. అందరూ చేస్తామని చెప్తూనే ఉన్నారు, చేస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు. ఎవరు కూడా ముందుకు రావట్లేరు. అందరూ కూడా రేపు చేస్తాం, వచ్చే నెల చేస్తామని ఇట్లే పెండింగ్ అయిపోయింది. దయచేసి మీరు మన గ్రూప్లో ఉన్నటువంటి వారు, మనకంతా తెలిసిన వాళ్ళు ఈ భగవంతుడి సేవలో పాల్గొంటారనేటువంటి వాళ్ళని మన గ్రూప్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఒకరు ఇద్దరు మనకి సాయం అందిస్తూ ఉన్నారు. మీ మంచి హృదయంతో ఈ ఆలయానికండి, ఈ ఆలయ నిర్మాణం కోసం మీ అందరినీ చేయి చాపి భిక్ష అడుగుతూ ఉన్నాము. దయచేసి భగవంతుడి యొక్క సేవకి మీ వంతు మీ స్తోమతకు తగ్గట్టండి ఈ ఆలయ నిర్మాణానికి మీ వంతు ఒక సహాయం అందించండి ప్లీజ్. మనకి ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి. మేస్త్రులకి ప్రతిరోజు లేబరు 2250 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ప్రతిరోజు వారికి కూలీ ఆ విధంగా ఇవ్వాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఉంది. మనం కూలీకే మనం పని చేయిస్తూ ఉన్నాం. మన దగ్గర అమౌంట్ లేక మనం అమౌంట్గా మాట్లాడలేదు. ఎందుకంటే లక్షల్లోనే అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు మంచి హృదయంతో మీరు ఒక సహాయాన్ని అందించారనుకోండి, మీకు తోచినటువంటిది 100 కాడ నుంచి ఒక 10 రూపాయల నుంచో 100 రూపాయలు 1000 రూపాయలు మీ వల్ల ఎంత అయితే అంత ప్లీజ్ చేయండి. ఇటుకలు తీసేయండి, ఒక లోడ్ ఇటుక తీసేయండి, ఒక లోడ్ ఇసుక తీసేయండి. ఒక లోడ్ ఇటుక 15,500 రూపాయలండి, ఒక లోడ్ ఇసుక 2,000 రూపాయలండి, ఒక మూట సిమెంటు 370 రూపాయలండి. ఒక రోజు కూలీ ఈ విధంగా ఉంది. ఒక చిత్తాలకి 700 రూపాయలండి. ఇలాగ మీరు దేనికి చేయగలుగుతారో ఇలా దీనికని చెప్పండి ప్లీజ్. ఏదైనా ఒక సాయం అందించండి. మీరందరూ తలుచుకుంటే ఈ ఆలయము 2 నెలల్లో వర్క్ అంతా కూడా పూర్తయిపోతుంది. చిన్న నంది భగవాన్ని కట్టాలి పైన, ప్రాంగణం పైన, గోడ పైన. ఎవరైనా దానికి దాతలుగా రావచ్చును. ముందర స్వామివారికి ఆర్చి, శివుడు పార్వతి ఉండే విధంగా ఆర్చి కట్టాలి, గోపురం కట్టాలి. ఈ విధంగా పనులన్నీ ఉంది. అదేవిధంగా విఘ్నేశ్వర స్వామి వారికి చిన్న మండపం, ఒక 6x6కి ఒక మండపం కట్టాలి. ఆ మండపానికి ఎవరైనా దాతలుగా రావచ్చును. అదేవిధంగా అమ్మవారి ఆలయం, అమ్మవారికి కూడా ఇటుకలు తీసేయండి. అమ్మవారి ఆలయాన్ని కట్టడానికి చిన్న ఆలయాన్ని అయితే మనం ఒక 8x8 అమ్మవారి చిన్న ఆలయాన్ని అయితే మనం గోపురం కట్టకపోయినా కూడా ఒక రూమ్ లాగా అమ్మవారిని కట్టి కాశీ విశాలాక్షి అమ్మవారిని గర్భాలయాన్ని మట్టుం ఏర్పాటు చేద్దాం అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే స్వామి ఉంటే అమ్మవారు ఉండాలని గురువులంతా చెప్పడం వల్ల సరే అది కూడా నిర్ణయించుకున్నాము. కాబట్టి నవగ్రహాల మండపం, ఆ నవగ్రహాల మండపాన్ని కూడా కడదామని చాలామంది భక్తులు రావడం జరిగింది. వారి యొక్క సహాయం కూడా విగ్రహాలు ఇప్పిస్తామని చెప్పుంటారు. అదేవిధంగా కాలభైరవ స్వామి కూడా ఒక మండపం ఎక్కడా లేని విధంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి అనేది మన సంకల్పం. దయచేసి మీ అందరికీ మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క ప్రార్థన, మీ వంతు ధర్మ సహాయాన్ని అందించండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క రూపాయి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి అభివృద్ధి కోసము ఉంటుంది. మీకు పుణ్యం దొరుకుతుంది. 21 పారపార్యములకి పుణ్యం దొరుకుతుంది. ఒక శివాలయానికి చూడండి, మళ్ళీ మీరు ఎన్ని సహాయాలు చేసినా స్వామివారు ఉండేటువంటి ఈ ఆలయానికి కూర్చునేటువంటి గోడకు కానీ, విమానం గోపురానికి ఎంత మనం చేస్తే, ఎందుకంటే అందరి కంటికి కనిపించేదండి ఈ గోపురము. ఈ విమానానికి మన వంతు మనం చేస్తే దేవాది దేవతల యొక్క పుణ్యఫలము అంతా కలిసి ఆ పూర్ణ కుంభములోనే ఉంటుందండి. శక్తి అంతా, ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా తీసుకునేది. కాబట్టి మీరందరూ కూడా మంచి హృదయంతో ఈ యొక్క ధర్మ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము. మేము కింద ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన ఫోన్పే అట్లాంటిది మేము డీటెయిల్స్ పెడతాము. మీ వంతు అందరూ దయచేసి, మీకు ఎన్నో అప్పులు ఉంటుంది, ఎన్నో కష్టాలు ఉంటుంది, భగవంతుడి కోసం మీ వంతు ధర్మ సహాయాన్ని అందించండి.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గురువే శరణం, గురుపాదమే శరణం. అరుட்பெரும் ஜோதி, அருட்பெரும் ஜோதி, தனிப்பெரும் கருணை, அருட்பெரும் ஜோதி. ஓம் நம